Hi viewers, welcome to Triple K channel. This is Kiran Kumar. Please subscribe my channel for notifications and like this video and share this video. Earlier we discussed about the vowel sounds. Now we are in session 4 of phonetics. మనం ఇప్పుడు ఫెనెటిక్స్ గురించి 4వ భాగంలో నేర్చుకోబోతున్నాం. ప్రజెంట్ సెషన్ కాన్సనెంట్ సౌండ్స్. ప్రస్తుత సెషన్లో కాన్సనెంట్స్ సౌండ్స్ గురించి మనము నేర్చుకోబోతున్నాం. We learned that the consonant sounds are 24. గత విభాగంలో మనం చెప్పుకోవడం జరిగింది ఈ కాన్సనెంట్ సౌండ్స్ అనేవి 24 శబ్దాలుగా ఉంటాయని చెప్పి. These 24 consonant sounds are of 7 categories. ఈ 24 కాన్సనెంట్ సౌండ్స్ని 7 భాగాలుగా విభజించడం జరుగుతుందని చెప్పుకున్నాం. Now we are going to discuss those consonants in this consonant table. First category is plosives. Here these plosives are 6 kinds. Observe pa sound in pen, ba sound in bad, ta sound in tea, da sound in do, ka sound in cat, ga sound in go. మనం ఇక్కడ గమనించాల్సింది ఆ తెలుగు అక్షరాల తర్వాత సెకండ్ కాలంలో ఉన్నటువంటి ఫెనెటిక్ సింబల్స్ని అబ్జర్వ్ చేయండి. వాటిని చదివే విధానం ఎలా ఉండాలి? పా, బా, టా, డ, క, గ. అంతే తప్ప వీటిని పి, బి, టి, డి, కే, జి అని చదవకూడదు. మరొకసారి చూడండి, వీటిని ప, బ, ట, డ, క, గ అని మాత్రమే చదవాలి. నెక్స్ట్ కమ్ టు ద ఫ్రికెటివ్స్. ఈ ఫ్రికెటివ్స్ 9 రకాలుగా ఉంటాయి. అబ్జర్వ్ ఫా ఇన్ ఫ్యాన్, వా ఇన్ వ్యాన్, తా ఇన్ థిన్, దా ఇన్ దిస్, సా ఇన్ సింగ్, జా ఇన్ జూ, షా ఇన్ షిప్, హా in hat, sha in pleasure. Please look at these symbols again. Fa, va, ta, da, sa, ja, sha, ha. పర్టికులర్గా ఇక్కడ ఈ ప్లెషర్లో షా అనేటువంటి సౌండ్ మనకి తెలుగు వర్ణమాలలో ఇవ్వలేదు. అలానే జా అనేటువంటి సింబల్కి కూడా తెలుగు వర్ణమాలలో ఇక్కడ ఇవ్వటం అనేది జరగలేదు. గమనించండి, ఇక్కడ కొన్ని సింబల్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఎగ్జాంపుల్ దా, ఇది ఒక తీతా షేప్లో రాయటం జరిగింది. దా, ఈ సింబలే చాలా డిఫరెంట్గా ఉంది. జా అనే సింబల్కి తెలుగు వర్ణమాలలో సింబల్ ఇవ్వటం జరగలేదు. షా అనేటువంటి సింబల్కి కూడా తెలుగు వర్ణమాలలో ఇక్కడ ఇవ్వటం జరగలేదు. పర్టికులర్గా తెలుగు వర్ణమాలలో వాటికి ఆ సింబల్స్ అనేవి లేవు. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి, అండర్లైన్ చేసినటువంటి ఆ ఇంగ్లీష్ లెటర్స్ని పక్కన ఉన్నటువంటి సెకండ్ కాలంలో ఉన్నటువంటి సింబల్స్తో కంపేర్ చేసుకుంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్గా ఉన్నటువంటి సింబల్స్ తా, దా. ఆ తా సింబల్ని తిన్లో ఉన్న టీహెచ్కి వాడాము, దా సింబల్ని దిస్లో ఉన్నటువంటి టీహెచ్కి కూడా వాడడం జరిగింది. అట్ ద సేమ్ టైమ్ దేర్ ఈజ్ నో పర్టిక్యులర్ సింబల్ ఆఫ్ తెలుగు ఫర్ జా ఇన్ జూ అండ్ there is no particular symbol in Telugu for ya in pleasure. షా అనేటువంటి ఈ సౌండ్ ప్లెషర్లో ఏదైతే వచ్చిందో అది పర్టికులర్గా షా ఇన్ షిప్ లాగా మనకి అనిపిస్తుంది. బట్ ఇది ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్
షా సౌండ్ ఇన్ షిప్. ప్లీజ్ అబ్జర్వ్ ద ప్రొనౌన్సియేషన్. ఫ్యాన్, వ్యాన్, థిన్, దిస్, సింగ్, జూ, షిప్, hat and pleasure. Third one, affricates. Here affricates are two sounds. affricates-లో మనము టూ సౌండ్స్ని తెలుసుకోబోతున్నాం. చా ఇన్ చైన్, జా ఇన్ జామ్. చూడండి ఈ సింబల్స్ని ఒకసారి. ద వే ఆఫ్ రైటింగ్ దీస్ సింబల్స్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. రాసే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చా అనేది, జా అనేది టూ కాన్సనెంట్స్ని కలిపి రాయటం ద్వారా ఈ సింబల్స్ని మనము తీసుకురావచ్చు. టా సౌండ్, షా సౌండ్ కలిపి రాయడం ద్వారా చా సౌండ్ని, డా సౌండ్, షా సౌండ్ కలిపి రాయడం ద్వారా జా సౌండ్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ప్లీజ్ అబ్జర్వ్ హౌ దీస్ ఆర్ రిటన్. లుక్ ఎట్ దీస్ వర్డ్ symbols again. CH is written as cha sound. Ja is written as ja sound. ఈ టూ కాన్సనెంట్ సౌండ్స్ని రాసేటప్పుడు జస్ట్ ఒక్కసారి మనం మ్యాథమెటిక్స్లో రాసినట్టుగా ఈ టూ సౌండ్స్ని పైన కిందన రాయాల్సి వస్తుంది. ప్లీజ్ అబ్జర్వ్ దీస్ టూ సౌండ్స్ కేర్ఫుల్లీ అగైన్. చైన్, జామ్. కమ్ టు ద ఫోర్త్ కేటగిరీ. దీస్ ఆర్ నేషనల్స్. ఎందుకు వీటిని నేషనల్స్ అని పిలుస్తామంటే మనము వీటిని ముక్కు సహాయంతో పలకటం అనేది జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ ఆఫ్ కాన్సనెంట్స్ని కూడా ఏ విధంగా పలుకుతామో అదే విధంగా వాటికి నేమ్స్ అనేవి ఇవ్వటం అనేది జరిగింది. నెక్స్ట్ సెషన్లో వీటి గురించి డీటెయిల్గా చెప్పటం అనేది జరుగుతుంది. నౌ we are in nasal sounds. Look at these three symbols. Ma in money, na in nil, ing in ting. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ త్రీ సింబల్స్లో మా, నా అనేటువంటి రెండు సింబల్స్కి మాత్రమే తెలుగు సింబల్స్ ఇవ్వటం జరిగింది. థర్డ్ సౌండ్ అయినటువంటి ఇంగ్కి తెలుగు వర్ణమాలలో పర్టిక్యులర్ సింబల్ అనేది లేదు. It is easy to write ma symbol and na symbol, but slight difference in writing ing because it is similar to na sound. మా, నా రాయటంలో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంగ్ రాయటంలో మాత్రం కాస్త డిఫరెన్స్ అనేది ఉంది. ఎందువల్లంటే ఈ ఇంగ్ సౌండ్కి నా సౌండ్కి దగ్గరగా పోలిక అనేది ఉంది. బట్ నా రాయడానికి ఇంగ్ రాయడానికి డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయండి. ఇంగ్ని కొద్దిగా కొమ్ముని కిందకి దించి రాయాలి. ఇది చెప్పే కంటే రాసి చూపిస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ సెషన్లో మొత్తం అన్ని వావల్స్ని, కాన్సనెంట్స్ని నేను రాస్తూ మీకు పోస్ట్ చేయటం అనేది జరుగుతుంది. అప్పుడు స్పష్టంగా మీకు అర్థమవుతుంది. Look at these three symbols again and observe the underlined English letters with the symbols carefully. Next, come to the fifth category. It is lateral. It is only one symbol. We pronounce it as la. Observe la in leg. దీన్ని పర్టికులర్గా మనము ఎల్ సౌండ్ అనుకుంటాం, బట్ ఎల్ సౌండ్ కాదు, లా అనే శబ్దాన్ని మాత్రమే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. లా ఇన్ లెగ్. అండర్లైన్ చేసినటువంటి ఆ ఎల్ సింబల్ లెగ్లో ఎల్ లెటర్ ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి ఆ ఎల్ సింబల్ ఎలా ఉందో ఒకసారి గమనించండి. నెక్స్ట్ కమ్ టు ద సిక్స్త్ కేటగిరీ, సెమీ వావల్స్. వీటిని మనం సెమీ వావల్స్ అంటాం. దీస్ ఆర్ టూ సౌండ్స్, యా, వా. ఎందుకు సెమీ వావల్స్ అన్నాం? ఈ సౌండ్స్ దగ్గరగా వావల్ సౌండ్స్ పలికినట్టుగా మనకు అనిపిస్తాయి, బట్ ఇవి వావల్ సౌండ్స్ కాదు. అందుకే వీటిని మనం సెమీ వావల్స్ అని పిలవటం జరిగింది. ఈ యా అనేటువంటి శబ్దాన్ని
ఎట్లా మనం ఇక్కడ సింబల్ని ఎలా రాసామో గమనించండి. మనకు అనిపిస్తుంది ఆ సింబల్ చూస్తుంటే జే రాసినట్టుగా మనకు అనిపిస్తుంది. బట్ ఇక్కడ జే అని పలకూడదు, దీన్ని యా అని పలకాలి. ఎస్ అనేటువంటి వర్డ్లో వై అనేటువంటి మన ఇంగ్లీష్ లెటర్ని యాగా పలికము. దాని శబ్దాన్ని మనము ఈ ఫొనెటికల్ సింబల్ని యాగా రాయటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు ద నెక్స్ట్ సింబల్ వట్. అబ్జర్వ్ ద అండర్లైన్డ్ లెటర్ డబ్ల్యూ. ఇట్ ఈజ్ ఆల్సో రిటన్ యాజ్ డబ్ల్యూ, బట్ వి ప్రొనౌన్స్ దిస్ సౌండ్ యాజ్ వా. అంటే పర్టికులర్గా వా అని కాదు, దగ్గరగా వస్తుంది అంతే తప్ప డబ్ల్యూ అనేటువంటి శబ్దం అనేది, సౌండ్ అనేది ఫెనెటిక్స్లో మాత్రం లేదు. అబ్జర్వ్ దీస్ టూ sounds again. Ya in S, wa in wet. Next come to the seventh category, frictionless continuant. It is ra sound. ఈ సెవెంత్ కేటగిరీలో ఫ్రిక్షన్లెస్ కంటిన్యూవెంట్లో ఓన్లీ వన్ సౌండ్. దాన్ని మనము ఇక్కడ రాయటం అయితే ఆర్లా రాసాం, కానీ దీన్ని చదివే విధానం మాత్రం రా. అబ్జర్వ్ రా సౌండ్ ఇన్ red. Observe the underlined English letter in red and how it is written here also. ఆ అండర్లైన్ చేసినటువంటి ఆర్ అనే అక్షరాన్ని ఈ రా అనేటువంటి ఫొనెటికల్ సింబల్తో ఎలా రాసాము అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఒకసారి అబ్జర్వ్ చేయండి వీటిని.